దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము సామెతల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనము. యథార్థవంతుల నీతి వారిని విడిపించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురు. దేవునికి స్తోత్రము. చూడండి, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. ఎలాంటి పరిస్థితిలో ఉన్నను, ఎలాంటి ఇబ్బందులు ఉన్నదో త్రోవని సరళము చేయడమే కాదు, ఆ త్రోవని సరిగ్గా మార్చడమే కాదు, కానీ ఆ శ్రమ నుంచి, ఆ ఇబ్బంది నుంచి, ఆ ఇరుకు నుంచి దేవాతి దేవుని యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డ వారిని దేవాతి దేవుడే ఆ పరిస్థితి నుంచి, ఆ శ్రమల నుంచి, ఇబ్బంది నుంచి, వేదన నుంచి, అప్పుల సమస్య నుంచి, అనారోగ్య సమస్య నుంచి విడిపిస్తాను అని సెలవిస్తున్నాడు. చూడండి, నీతి అనగా యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా చూస్తున్నాము. యథార్థత అనగా దేవుని యందును, మనుషుల యందును పాపము లేకుండా పరిశుద్ధంగా నిందారహితుడుగా జీవించడము. దేవుడు చూస్తున్నాడని భయంతో దేవుని యందు భయభక్తులు కలిగి పాపం అనేది చేయకుండా పరిశుద్ధంగా యేసుక్రీస్తు ప్రభుని మహిమపరిచేటటువంటి జీవితం ఎవరైతే జీవిస్తారో వారు యథార్థవంతులు. వారి యథార్థతను బట్టి దేవాతి దేవుడే వారిని విడిపిస్తాను అని సెలవిస్తున్నాడు. మనల్నందరినీ కూడా దేవుడు యథార్థవంతులుగా మార్చి నీతిమంతులుగా తీర్చిదిద్ది మనల్ని కూడా విమోచించి కాపాడి రక్షించును గాక. ఆమేన్.